కి స్వాగతం. సిటీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈనాటి వార్తా విశేషాలు. ప్రకృతిని పరిరక్షిస్తూ ప్రతి ఒక్కరూ వినాయక చవితి వేడుకలు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుకోవాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలియజేశారు. భ్రమర ఇన్ఫ్రా కార్యాలయం నందు ఏర్పాటు చేసిన వినాయక చవితి వేడుకల్లో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వరద విపత్తు నుంచి ప్రజలు త్వరగా తేరుకోవాలని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆకాంక్షించారు. మండపాల నిర్వాహకులు రాత్రి 10 గంటలకల్లా లౌడ్ స్పీకర్లు కట్టివేయాలని, రాజకీయాలకు అతీతంగా రెచ్చగొట్టే విధంగా పాటల్ని పెట్టి ప్రజల్ని ఇబ్బందులకి గురి చేయవద్దని ఎమ్మెల్యే గల్లా మాధవి కోరారు. శ్రీ క్రోధినామ సంవత్సర వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. ఆ వినాయకుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరూ కూడా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు యువత అందరూ కూడా వినాయకుడిని పెట్టి పూజ చేస్తా ఉన్నారు. కాబట్టి వారందరికీ ఒక చిన్న మనవి, 10 లౌడ్ స్పీకర్లు తగ్గించండి. సాంప్రదాయబద్ధంగా ఈ నవరాత్రులు జరుపుకుందాము. ఎలాంటి అవహేళన పరిచే విధంగా నృత్యాలు కానివ్వండి, పాటలు కానివ్వండి, ప్రదర్శనలు కానివ్వండి మన వినాయకుడు బొమ్మ దగ్గర పెట్టకండి. చక్కగా సాంప్రదాయబద్ధంగా మన హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఈ నవరాత్రులు జరుపుకుందాము. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మరొక్కసారి ప్రజలందరికీ కూడా పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గుంటూరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ నందకిషోర్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల కోసం ప్రత్యేక పవర్ ఫోర్స్ మోటార్లని అందిస్తున్నట్లు డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. శనివారం గుంటూరు ఐఎంఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నందకిషోర్, డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి, పలు డాక్టర్స్ అసోసియేషన్ వారు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ఈ మధ్య జరిగిన వరదలు కనీ రీతిలో, అంటే మనం ఎవరో చూడని రీతిలో జరిగినాయి. సో దీనికి పెద్ద ఎత్తున ఏమే వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉందని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు మన గుంటూరు బ్రాంచ్ నుంచి 20 లక్షల రూపాయలు స్టేట్ ఐఎంఏ పంపించడం జరిగింది. దీన్ని మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అయిన ప్రెసిడెంట్ శ్రీమాన్ గారు, బూసిరెడ్డి నరేందర్ గారు, అలానే మహేష్ గారు బాగా బ్యానర్ చేసి స్పెండ్ చేసి మనీ కలెక్ట్ చేసి స్టేట్ ఐఎంఏ నుంచి ఒక 25 లక్షలు తొలి విడతగా ముఖ్యమంత్రి గారికి అందజేశారు. అలానే ఇవాళ మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లంజర్ పంప్స్ అనేవి మనకి ఫైర్ జరిగినప్పుడు హాస్పిటల్స్లో ఉండి జరిగినప్పుడు అవి నీటిని పంపిణీ చేయడానికి, నీటిని వాటి ద్వారా ప్రెజర్ తోటి కొడతారన్నమాట. సో ఇప్పుడు మన ఫైర్ డీజీ గారు ప్రతాప్ రెడ్డి గారు ఇదివరకు డీజీగా ఉన్నప్పుడు దాదాపు 2000 హాస్పిటల్స్కి ప్లంజర్ పంప్ పెట్టి వాళ్ళు ఇన్నోవేటివ్గా ఫైర్ అనే మెషిన్ అందజేశారు. సో వారు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అప్పటి వ్యవసాయంలో కష్టపడి ఉండే వాళ్ళు ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం గురించి అంతా ఇప్పుడు చెప్పారు. దీంట్లో ముఖ్య పాత్ర ఐఎంఏ సెక్రటరీ ఆయన నిన్నంతా రాత్రి 2 గంటల రాగి పూచి విషయంలో అని చెప్పి వాళ్ళకి హాని పెట్టారు. వీటన్నిటి మనం ఫైర్ డిపార్ట్మెంట్లో మళ్ళీ అక్కడ పని అయిపోగానే మళ్ళీ వాళ్ళకి శానిటేషన్ ముఖ్యంగా ఇలాంటి ఉపయోగపడతాయి అనుకుంటాం. బాగా గుంటూరు ఐఎంఏ రాష్ట్ర చరిత్రలోనే ఒక కొత్త నవ శకాన్ని మేము స్టార్ట్ చేస్తాము. కోవిడ్ సమయంలో ఎలాగైతే ప్రజల కోసం డాక్టర్లు ఇబ్బంది పనిచేశారో, అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి మహా విపత్తు అయినటువంటి వరద సందర్భంగా చూస్తే విజయవాడలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో
మోకాళ్ళ కంటే కిందకి నీళ్లు ఉండి ఇంకా కొంతమంది పునరావాస కేంద్రాల్లోనే ఉంటారు. ఇవాళ వినాయక చవితి పండుగకి మనందరం ఇల్లు శుభ్రం చేసుకొని పండుగ చేసుకుంటూ ఉంటాం. కానీ అక్కడ 1 లక్ష మంది వాళ్ళ ఇళ్లలో కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. అది దృష్టిలో ఉంచుకొని వారి ఇల్లంతా క్లీన్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో గుంటూరు ఐఎంఏ, రాష్ట్ర ఐఎంఏ డాక్టర్ నందకిషోర్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా మా దగ్గర ఉన్నటువంటి మెషిన్స్, ఒక్కొక్క మెషిన్ వచ్చి 60,000 70,000 ఉన్న మెషిన్ని సుమారు 45 లక్షల వర్తైన ఈ మెషిన్స్ని ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్కి అందజేస్తూ ఉన్నాము. అలాగే గుంటూరులో డాక్టర్స్ కూడా మేమందరం కూడా ఆ ప్రదేశాలకు వెళ్ళి మేము కూడా కొంత శుభ్రం చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇవన్నీ ఏర్పాటు చేశాము. ఇప్పుడున్న మెషిన్స్ ఎందుకంటే మీరు పెద్ద పెద్ద ఫైర్ ఇంజిన్స్ అయితే చిన్న చిన్న 20 అడుగుల రోడ్లు, 18 అడుగుల రోడ్లు, మురికి వాటర్లో ఆ ప్రదేశాల్లోకి వెళ్ళడానికి చాలా కష్టపడతాయి. కాబట్టి వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు మనకి విజయవాడ పరిస్థితిలో ఒక విపత్తులు ఎదుర్కొంటా ఉంది. దాన్ని మేము మా డిపార్ట్మెంట్ ఈ సమయంలో ప్రజలకు సర్వీస్ చేయడం కోసం ఒక మంచి అవకాశంగా మేము భావిస్తూ సర్వీస్ చేస్తూ ఉన్నాము. మా డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది. ఇలాంటి సమయంలో స్వచ్ఛందంగా ఐఎంఏకి ఇలాంటి ఈ పంపుల్ని ఇలా ఉపయోగించవచ్చు, వీళ్ళకి సర్వీస్ చేయొచ్చు అని ఒక ఆలోచన వచ్చి ఈ పంపుల్ని 50 పంప్స్ని, ప్రెజర్ పంపుల్ని అన్ని సేకరించి మాకు ఇస్తున్నందుకు గాను వాళ్ళకి గుంటూరు 2 వీలర్స్ అండ్ ఫైనాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు రాజాగారి తోట నందు వినాయక చవితి వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. భక్తులకి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఇక్కుర్తి భానుప్రకాష్, శ్రీనివాస్, బిటానియా, అంకమ్మ చౌదరి, వీరెల్ల శ్రీనివాసరావు, రాఘవరెడ్డి, ఎస్కే వాలి మీడియాతో మాట్లాడారు. ప్రతి సంవత్సరం వినాయక చవితిని ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా భారీ అన్నదానంతో పాటు ఊరేగింపుతో నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు 2 వీలర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పేర్లు చెప్పరా? గుంటూరు డిస్ట్రిక్ట్ 2 వీలర్స్ ఆటో కన్సల్టెంట్స్ అండ్ ఫైనాన్స్ వారి ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాలుగా ఎంతో అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరుగుతుందండి. ఇది ఫస్ట్ రోజు, ఈరోజు సాయంత్రం కోలాటం ఉంటుంది. ఇది కుర్తి భానుప్రకాష్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండం జరిగిద్దండి. మొత్తం ఆయనే కమిటీ తీసుకునేది. ఆయన తర్వాత బిటాని సీని గారు, తర్వాత అంకమ్మ చౌదరి గారు, ఇలా ఏళ్ళ మెయిన్ బోను బాగా చేస్తుంటారు. వీళ్ళ ఆధ్వర్యంలో కుర్తి భానుప్రకాష్ బాధ్యత. ఈరోజు కోలాటం ఉంటుందండి. ఎల్లుండి భోజనాలు, అన్నదానం ప్లస్ నిమజ్జనం 2వ రోజు ఉంటుంది. సోమవారం రోజు బాగా జరిగింది. 2 వీలర్ ఆటో కన్సల్టెన్సీ అసోసియేషన్ మరియు ఫైనాన్స్ వ్యాపారస్తుల సహకారంతో గత 16 సంవత్సరాల నుంచి వినాయక చవితి ఉత్సవాలు జరుపుతున్నాం. ఇవాళ ఇది 16వ సంవత్సరం. నేడు ఈ సందర్భంగా మొదటి రోజు పూజా కార్యక్రమం ముగిసింది. తీర్థప్రసాదాల వినియోగం జరిగింది. ఇప్పుడే తీర్థప్రసాదాల వినియోగం జరిగింది. సాయంత్రం కోలాటం కార్యక్రమాలతో సాయంత్రం అనంతరం సోమవారం రోజు అన్నదాన కార్యక్రమం, అన్నదానం తర్వాత నిమజ్జనం జరుగును. ఈ ఇక్కడ కుల మతాలకు అతీతంగా అందరం మొత్తం చేసుకుంటున్నాం. 16 ఏళ్ల నుంచి ఈసారి ఘనంగా జరుపుకుంటున్నాం. వరద బాధితులు త్వరగా వాళ్ళకి సహాయం కూడా చేయాలని అనుకుంటున్నాం. భానుప్రకాష్ గారు, మా ప్రెసిడెంట్ గారు బయటకు వెళ్ళారు. రాగానే ఒక నిర్ణయం తీసుకుంటాము. జై గణేష్, జై జై గణేష్. గుంటూరు నంది వెలుగు రోడ్లోని ఎన్టీఆర్ బొమ్మ దగ్గర ఉన్న పూల వర్తక వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల నుంచి వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ తెలియజేశారు. వినాయక చవితి సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పూల మార్కెట్ వర్తక వ్యాపారుల సంఘం యజమానులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము గత 25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని అందరూ సహకరించబట్టి, పూల వర్తకులు, రైతులు అందరూ సహకరించబట్టి మేము 25 సంవత్సరాలు, ఈ సంవత్సరంతో 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోకపోతున్నాం. అందుకని అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం. 5వ రోజు బుధవారం 11వ తారీఖు అన్నదానం కూడా అదే రోజులు నిత్యం పూజలు ఉంటాయండి. ఉదయం సాయంత్రం ప్రసాదాలు ఉంటాయి.
11వ తారీఖు నిమజ్జనం, 11 రాజే అన్నదాన కార్యక్రమం, సాయంత్రం ఊరేగింపుతో బయలుదేరి విజయవాడలో నిమజ్జనం అయిపోతుంది. 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రేక్షకులందరికీ లేకపోతే మా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మేము గత 40 సంవత్సరాలుగా ఇక్కడ వినాయక చవితి వేడుకలు జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి అందరికీ మాకు సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 11వ తారీఖు రోజు భారీ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం పూట ఊరేగింపు ఉంటుంది. అందరూ ఇచ్చేసి లడ్డు వేలం పాట అన్నీ ఉంటాయి. అన్ని జాగ్రత్తగా పరిశీలించడానికి కోరుతున్నాం. మేము అందరికీ కూడా మా తరఫున పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పేరు పేరున ఇక్కడ సహకరించిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. వినాయక చవితి సందర్భంగా ప్రముఖ న్యూరో సర్జన్ బృందా హాస్పిటల్ అధినేత డాక్టర్ బి హనుమత్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు స్థానిక కొత్తపేటలోని బృందా హాస్పిటల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించాలని సూచించారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బృందా హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు. గత సంవత్సరం ప్రతి సంవత్సరం వినాయక చవితి పంటకి బొమ్మలు పెట్టి ఇలా విశ్లేషిస్తూ ఉంటాము. ఈ సంవత్సరం ఏంటంటే గుంటూరు విజయవాడలో వరదలు వచ్చినాయి కాబట్టి ఆ వరదల్లో జనాలకి స్వచ్ఛందంగా న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటాం. దేవుడు కూడా వాళ్ళకి మంచిగా చేయాలని ఎటువంటి ఇబ్బంది రాకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మరి ఒకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గుంటూరు లార్జ్ సెంటర్ మందిర డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట శేషగిరి ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ఈ రోజు గుంటూరు నగరంలో పలు చోట్ల 1000 మట్టి వినాయక విగ్రహాలని ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి వినాయక చవితికి మట్టి విగ్రహాలను అందిస్తున్నట్లు తెలియజేశారు. మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని కోరారు. నగర ప్రజలందరూ మట్టి వినాయక విగ్రహాలను తీసుకువెళ్లి పూజించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ అనిల్ మరియు మందిర డెవలపర్ సిబ్బంది పాల్గొన్నారు. మీరు వెళ్ళాలంటారు సార్. ఏమో బాగా రావాలా. పేరు అనిల్ కుమార్ అండి. నేను మందిరా డెవలపర్ చీఫ్ మార్కెటింగ్ డైరెక్టర్ గా చేస్తున్నాను. సో మనం మట్టి విగ్రహాలు అంటే ఎలాంటి కెమికల్స్ ఉపయోగించకుండా టోటల్ గా మట్టి విగ్రహాలు ప్యూర్లీ మట్టితోనే గణపతిని పూజించాలనే ఉద్దేశంతో మా కంపెనీ తరపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా అంటే 2 చోట్ల ఇక్కడ మనం గణేశుడి మట్టి విగ్రహాలు ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా అనేది. నా పేరు వెంకట శేషగిరి అండి. మందిరా డెవలపర్స్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. మేము ప్రతి సంవత్సరము చాలా గొప్పగా జరుపుకునే విఘ్నేశ్వరుడి పండగ. సో ప్రకృతిలో ప్లాస్టిక్ అండ్ వేరే వేరే వినాయకుల బొమ్మలు విరివిగా యూజ్ చేస్తున్నారు. మా ఉద్దేశం మట్టి గణపతిని ఎక్కువ వాడాలి అని దాన్ని సింబాలిక్ గా మేము కూడా మట్టి గణపతుల్ని ఇస్తున్నాము. ఎక్కడెక్కడ ఇస్తున్నారు, ఎన్ని ఇస్తున్నారు? మేము 500 మట్టి గణపతి బొమ్మల్ని ఇస్తున్నాము. ఒకటేమో గుంటూరు లార్జ్ సెంటర్ లో ఇస్తున్నాము, ఇంకోటి జనచైతన్య హ్యాపీ హోమ్స్ లో ఇస్తున్నాము పలకలూరు రోడ్. సుమారు ఎన్ని ఇస్తున్నారు మొత్తం? గుంటూరు టౌన్ మొత్తం 500. మాది మందిరా డెవలపర్స్ అండి. మాది అగార్వుడ్ కాంప్లాట్స్.
ఇక్కడ అరండల్పేట 12 పెదకాకని మండలం నంబూరి గ్రామంలో అధిక వర్షాలకి ముంపునికి గురైన పంట భూముల్ని పరిశీలించడం కొరకు కేరళ రాష్ట్రం సిపిఐ పార్లమెంటరీ నాయకులు కామ్రేడ్ సంతోష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి జమలయ్య, సిపిఐ కేంద్ర కమిటీ సభ్యురాలు అక్కినేని వనజ ముంపునికి గురైన పొలాలను సందర్శించి గత వారం రోజులుగా కురిసిన వర్షాల కారణంగా మంగళగిరి పట్టణం చినకాకాని గ్రామంలోని డీడీ నగర్ లో నివాసాలు నీట మునగటంతో బాధితులు పడుతున్న ఇబ్బంది దృష్ట్యా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చినకాకాని గ్రామంలోని డీడీ నగర్ లో కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అనంతరం చినకాకాని గ్రామంలో వరద బాధితులకి కూరగాయల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని కూరగాయల పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు అక్కినేని వనజ, గుజ్జుల ఈశ్వరయ్య, మహంకాళి సుబ్బారావు, కోటమాల్యాద్రి, చిన్ని తిరుపతయ్య, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, కంచెల కాసయ్య, బుర్ర మల్లికార్జునరావు, గండికోట దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. I am here to visit this rainfall affected areas of Guntur district and Vijayawada with party leaders of CPI, Comrade Vanaja, Comrade Ishwaraya, and other top leaders of CPI are with me. We visited many parts of Vijayawada city in the morning. Today, this afternoon, Nambur village, now this area also. It is very sad that crores of rupees were lost to the farmers and village of this area. Acres of thousands of acres of agriculture land damaged or destroyed, and we are demanding at least 50,000 rupees per acre compensation for farmers, and farmers are in distress everywhere. 19 districts in Andhra Pradesh affected. In this area also people are under distress, so government should help them. ఈరోజు సిపిఐ పార్టీ బృందం కృష్ణాల విజయవాడ నగరంలోని వరద ప్రాంతాలని, అదేవిధంగా గుంటూరు జిల్లాలోని మిగిలినటువంటి పొలాలను కూడా లంక ప్రాంతాలని, నంబూరు గ్రామంలో చెరువు కల్పిస్తున్న పొలాలని, చినకాయ గ్రామం దయాల నగరాన్ని మా ఎంపీ గారు సంతోష్ కుమార్ గారు, అదేవిధంగా సిపిఐ బృందం వనజా గారు, ఈశ్వరయ్య గారు, ఇంకా లోకినటువంటి వెలగడ్డ గారు, మాలాద్రి గారు అందరూ కూడా పర్యటించడం జరిగింది. ఈ రోజు చదువు సందర్భంగా రైతులు ఈ రోజు లంక భూములటువంటి మన జిల్లాలోని లంక భూములన్నీ కూడా ఫ్లడ్ 11,40,000 ఫ్లడ్ వచ్చి పొలాలన్నీ కూడా మునిగిపోయి రైతు ఒక్కొక్కరు కూడా ఈ రోజు చాలా నష్టపోవడం జరిగింది. అదేవిధంగా నమ్మూరు గ్రామంలో కానీ ఈ ప్రాంతంలో కానీ పొలాలు ఏ పైరు కూడా పనికిరాని విధంగా ఈ రోజు పైరులు ఇదైపోయి ఈ యొక్క తుఫాను వల్ల ఈ యొక్క ఫ్లడ్ వల్ల మరి వరదల వల్ల చాలా నష్టపోయిన రైతులందరూ కూడా రైతుల ఆవేదనలు వెళ్ళబోస్తాం మా ఎంపీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దీని మీద మరి ఎంపీ గారు కూడా దీన్ని ప్రధాన అధ్యయనం చేయడం జరిగింది కావున మరి ఇక్కడ ఈ దేవాల దగ్గర కూడా చిరకాయ ఈ దేవాల దగ్గర కూడా గత 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి వర్షాల వల్ల పనులు లేక ఇక్కడ చాలా వ్యస్తపడుతున్న ప్రజలకి ఇక్కడ సిపిఐ పార్టీ ఈ రోజు ఇక్కడ మరి కూరగాయలను పంపకం చేయడం జరుగుతుంది కావున ఈ పంపక కార్యక్రమాన్ని మా ఎంపీ గారు ప్రారంభిస్తారు. వచ్చినా కూడా ఇప్పటికీ కూడాను విజయవాడ నగరం కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ కోలుకోలేనటువంటి స్థితిలోకి నెట్టబడ్డారు. విపరీతమైనటువంటి వర్షాపాతం వలన చాలా పెద్ద ఎత్తున కురిసినటువంటి పైన ఖమ్మం జిల్లాలో మజిరా ప్రాంతంలో కురిసిన వర్షం కానివ్వండి, మన ప్రాంతంలో కురిసిన వర్షం మొత్తం ముప్పేట దాడి విజయవాడ మీద చుట్టుపక్కల ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో అయితే మరింతగా
డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా కోలుకోని పరిస్థితి. లక్షలాది మంది, దాదాపుగా 3 లక్షల మంది 18 డివిజన్లు విజయవాడ నగరంలో ఈ రకమైనటువంటి వరదకి ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతాలు. అలా కాకుండా బుడమేరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా బుడమేరు నుంచి కొల్లేరులో కలవాల్సినటువంటి పరివాహక ప్రాంతం అంతా కూడాను దాదాపుగా 160 కిలోమీటర్ల మేర అదంతా కూడా గ్రామాలన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. పొలాలైతే సముద్రాలని తలపిస్తా ఉన్నాయి. ఇప్పుడు నంబూరులో చూసి వచ్చాము, అదొక సముద్రం లాగా కనిపిస్తా ఉంది. వాళ్ళు కోలుకునేటువంటి పరిస్థితి లేదు. విజయవాడ నగరంలో ఇళ్ళు అయితే మొత్తం అంతా కూడా ధ్వంసం అయిపోయినాయి. సామాన్య ఏది కూడా ప్రాణాలు చేతిలో పట్టుకుని డాబాల మీదకి ఎక్కిన డాబాల మీదకి, మిద్దెల మీదకి ఎక్కిన మిద్దెల మీదకి, రోడ్ల మీదకి వచ్చిన రోడ్ల మీదకి రావడం జరిగింది. ఇంకా ప్రభుత్వం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.